దైవజనులు మరి ప్రణయ్ పాస్టర్ గారు అక్కడికి వచ్చారు. చాలా చక్కగా అద్భుతమైనటువంటి దేవుని వాక్యాన్ని అక్కడ అయ్యగారు పంచుకున్నారు. తర్వాత మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను అయ్యగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఫోన్ నెంబర్ తీసుకొని, అయ్యగారు మేము ఒక 2 రోజులు మీటింగ్స్ పెట్టుకుంటాము, ఒకరోజు మీరు వాక్యం చెప్పడానికి రావాలి అన్నప్పుడు వారిది చాలా మరి బిజీ షెడ్యూల్ అయినప్పటికీ, అట్లే తమ్ముడు వస్తాను, ఖచ్చితంగా దేవుని పని కదా, ప్రార్థన చేయండి, మీరు మనందరం కలిసి దేవుని పని చేయాలి, దేవుని రాజ్యాన్ని స్థాపించాలి, కట్టాలని నన్ను ఎంతో బలపరిచారు. మరి ప్రత్యేకంగా దైవజనులు మరి ప్రణయ్ పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు అయ్యగారికి తెలియపరుస్తున్నాను. అలాగే అయ్యగారితో పాటు వచ్చినటువంటి మరి అమ్మగారికి, అలాగే సిస్టర్ గారికి, అలాగే బ్రదర్ గారికి కూడా ప్రేమతో వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే మరి నెల్లూరు ప్రాంతం నుంచి, మరి డౌనీ హాల్ ప్రాంతం నుంచి దేవుని సేవకులు చాలామంది ఇక్కడ వేదిక పైన ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ ప్రార్థనా కూడికలకు సహకరించి సహాయపడి, ప్రత్యక్షంగా పరోక్షంగా మరి సహకరించి సహాయపడిన అందరికీ ప్రేమతో 2 చేతులు జోడించి అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. తర్వాత ఇంక వాట్సాప్ థ్యాంక్స్ ఏముండవు, ఇంకా తర్వాత ప్రార్థన చేసుకుని ముగించుకోవడమే. ఇక్కడ పేరు పేరున చదివి చెప్పేది ఏముండదు. అందరికీ ప్రేమతో మీ అందరికీ సహకరించిన, భోజనాలు చేసిన, పరిచర్య చేసిన, ఏమంటే ఇక్కడ ఏం పని చేసినా మిమ్మల్ని అందరిని ప్రభు చూస్తున్నాడు. ప్రభు మీ పని గుర్తించారు. దానికి తగిన ఫలం దేవుడు మీకు సమృద్ధిగా ఆయన అనుగ్రహిస్తారు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కనుక సమయం దాటిపోతూ ఉంది కాబట్టి దేవుని వాక్యానికి మనం సమయం ఇద్దాం. మన మధ్యలో కావలి ప్రాంతం నుంచి, బెరాక ప్రార్థనా మందిరం నుంచి దేవుని వాక్యాన్ని ఈ 2వ రాత్రి మనతో పంచుకోవడానికి దూర ప్రాంతం నుంచి వచ్చిన దైవజనులు మరి పాస్టర్ ప్రణయ్ గారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. అందరూ చప్పట్లు కొడుతూ దేవుణ్ణి మహింపరుస్తూ దైవజనులకి సమయాన్ని అప్పగిద్దాం. హల్లెలూయా. అందరూ 2 చేతుల పైకి ఎత్తితే దేవుడు సంతోషపడతాడు. హల్లెలూయా. మళ్ళీ ఒకసారి చెప్తారా? హల్లెలూయా. నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి పాస్టర్ అశోక్ గారికి, తండ్రి గారు దావీద్ గారికి, అదేవిధంగా తమ్ముడు అజయ్ చక్కగా కీబోర్డ్ వాయిస్తున్నాడు. ఈ కుటుంబం అంతా దేవునితో ఉండడం నిజంగా ఎంత ఆశ్చర్యకరం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క దైవజనుడికి పేరు పేరున మీకు అందరికీ క్రీస్తు నామమున వందనాలు. ప్రియమైన దేవుని జనాంగమా, మీరందరూ ఎంతో శ్రద్ధగా క్రమముగా కూర్చోన్నారు. కొద్దిసేపు శ్రద్ధగా వాక్యం వినడానికి ప్రయత్నం చేద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీ ఘనమైన, నీ శ్రేష్టమైన, నీ ఉన్నతమైన నామానికి 1000 కోట్ల స్తుతులు, స్తోత్రాలు. ఘనుడువు, శ్రేష్ఠుడువు, ఉన్నతుడువు, అద్భుతాశ్చర్య కార్యాలు చేయడానికి సమర్థుడువునైనా నీ దాసుడను, నీ పాలేరుని ఇదిగో నీ సన్నిధిలో నిలబడి ఉన్నాను. నన్ను కాల్చి విరిచి నీ ముఖ దర్శనం మాత్రమే ఇక్కడ కనిపించండి. నేనెందుకు పనికిరాని వాణ్ణు? నేను తగ్గించబడవలసినగా ఉంది, మీరు మాత్రమే ఇక్కడ హెచ్చింపబడవలసిన వారుగా ఉన్నారు. దేవా, కొద్దిసేపు నన్ను మరుగు చేసి నీ ముఖ దర్శనాన్ని కనిపిస్తూ ప్రతి బిడ్డని ఒప్పింపజేస్తూ, దుఃఖింపజేస్తూ, సరిచేస్తూ, స్తబ్దమైన హృదయాలను ఎదులిస్తూ
మీరు మాట్లాడమని, ప్రార్థన ఆలకించమని ప్రభు నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, ఈ లోకంలో ప్రతి ఒక్కరూ అన్ని విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. తన ఉద్యోగం గురించి, తర్వాత తన సంపద గురించి, తర్వాత అన్ని బిడ్డల భవిష్యత్తు గురించి, కుటుంబం గురించి, అన్నిటి గురించి ఆలోచిస్తూ ఉంటారు కదా. మనిషి జీవితంలో ఏది శాశ్వతము కాదు, మనిషే శాశ్వతము కాదు. అందం, మనుషుల ప్రయాణాలు, సంపద, రేపటి దినం, స్నేహాలు, నీ నా జీవం, ఈ లోక మహిమ, ఈ లోక ఘనత, ఏది కూడా శాశ్వతము కాదు. మనిషి మటుకు వాటిల గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అయితే మనిషికి ఒకటి తెలుసు. ఏమని తెలుసు అంటే, ఖచ్చితంగా ఈ లోకంలో యాత్రను ప్రతి మనిషి ముగించాల కదా. దీని గురించి ఎవరు కూడా ఆలోచించరు. ప్రతి మనిషి జీవితానికి ఒక డెడ్ లైన్ ఉందని ఎవరు ఆలోచించరు. ప్రతి మనిషి జీవితానికి ఒక డెత్ లైన్ ఉందని ఎవ్వరు ఆలోచించరు. నిన్నండి దినాన ప్రార్థన చేసుకుంటా ఉంటే మందిరంలో ఫోన్ వచ్చింది. అయ్యా, మీ నాన్నగారు అమితంగా ప్రేమించిన మా పాప ఆరోగ్యం బాగలేక రచన చనిపోయిందయ్యా. ఎన్ని సంవత్సరాలంటే 18 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలంట? 18 సంవత్సరాలు. నిన్న పోయి పాప బరియలు చేసి వచ్చా, ఆలోచిస్తూ ఉన్నా. అందుకనే దావీదు మహారాజు ఒక మాట అన్నాడు. కీర్తనలు 90వ అధ్యాయం 12వ వచనం చదువుతారా? కీర్తనలు 90వ అధ్యాయం 12వ వచనం. మైకు ఒకటి అక్కోలకి ఇవ్వగలరా? మైకు ఒకటి అక్కోలకి ఇవ్వగలరా? కీర్తనలు 90వ అధ్యాయం 12వ వచనం. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. దినములు లెక్కించుట. ఏమంటున్నాడు ఆయన? నా దినాలు నేను లెక్కించాలా. యవన బిడ్డలారా, ఎందుకని దావీదు మహారాజు ఆ మాట అన్నాడు చెప్తారా? నా దినాలు నేను ఎన్నాళ్ళు బ్రతకతానో నా దినాలు లెక్కించుట నాకు నేర్పయ్యా. కీర్తనలు 39వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదువుతారా? కీర్తనలు 39:14. కీర్తనలు 39:14, 13 చదవండి. నేను వెళ్ళిపోయి లేక మునుపు నేను తెప్పరిల్లునట్లు నన్ను కోపముతో చూడబాకయ్యా. నన్ను నువ్వు కోపంతో చూస్తే ఎట్టయ్యా? నా మీద జాలి చూపించయ్యా, నా మీద కరుణ చూపించయ్యా, నా దినాలు లెక్క నాకు తెలియపరచయ్యా. ప్రియమైన దేవుని జనాంగమా, బైబిల్ గ్రంథంలో గొప్ప ఒక జ్ఞానం ఉన్నాడు. ఎవరు సార్? సొలొమోను మహారాజు. సొలొమోను మహారాజుకి దేవుడు గొప్ప జ్ఞానం ఇచ్చాడు. ఎంత గొప్ప జ్ఞానం అంటే చూడండి, 1వ రాజులు 3వ అధ్యాయం 7 నుంచి 15 వరకు చదువుతారా? నా దేవా యెహోవా, నీవు నా తండ్రికి దావీదుకును, అమ్మా పాస్టర్ గారు చదవండి, నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైన నేను
నిన్ను కోరుకున్న జనుల మధ్య ఉన్నాను, వారు విస్తరించి ఉన్నందున. అమ్మ మాస్టర్ గారు, వారిని లెక్క పెట్టుటయు విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన ఈ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడనైనా నాకు వివేకము కలిగిన హృదయం. ఏందంట? ఏం కావాలంట ఆయనకి? నాయనా, ఇంత పెద్ద గొప్ప రాజ్యాన్ని ఇచ్చావు, నాకు వివేకము కలిగిన హృదయాన్ని, జ్ఞానమే. దేవుని దగ్గర నుండి జ్ఞానం పొందుకున్నాడు, జనాల నాడిని తెలుసుకోగలిగాడు. ఆయన యొక్క ఐక్యూ లెవెల్స్ని ఇప్పటిదాకా కూడా ఎవరు అందుకోలేకపోయారు. ఆయన యొక్క ఐక్యూ లెవెల్స్ని ఇప్పటిదాకా ఎవరు అందుకోలేకపోయారు. ఎంత జ్ఞాని అంటే బాటనీ మీద, జువాలజీ మీద, ఇదిగో వృక్షశాస్త్రం, జంతు శాస్త్రాల మీద పరిశోధన చేశాడు. వాటి మీద వ్యాఖ్యానమే రాశాడు. ఆయన పెద్ద పెద్ద డిక్షనరీలు రాశాడు. అంత పెద్ద గొప్ప జ్ఞానం, అమితమైన జ్ఞానాన్ని సంపాదించాడు. అమితమైన జ్ఞానాన్ని సంపాదించాడు. ఆయన జ్ఞానాన్ని చూడ్డానికి షీబాదేశపు రాణి అనేక సంపద తీసుకొని వచ్చింది. బంగారాన్ని, ఇదిగో ధనాన్ని ఆయనకు అర్పించి వెళ్ళింది. ఆయన అనింది ఒక మాట, నేను మా రాజ్యంలో నీ గురించి వింటే ఏందో అనుకున్నాను, నేను మా రాజ్యంలో నీ గురించి వినింది చాలా తక్కువ, ఇక్కడ చూసింది చాలా ఎక్కువ. నువ్వు ఎంత పెద్ద జ్ఞానివయ్యాను. పొగిడి పొగిడి ఆమె తెచ్చిన ధనమంతా, బంగారం అంతా ఆయనకి సమర్పించి, ఇదిగో సుగంధ ద్రవ్యాలు ఆయనకిచ్చేసి వెళ్ళిపోయింది ఆమె. గొప్ప జ్ఞానాన్ని సంపాదించాడు కానీ పాపాన్ని మటుకు జయించలేకపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప పాపాన్ని అయితే ఇదిగో మూటగట్టుకున్నాడు. దేవుని దగ్గర జ్ఞానం మాత్రమే అడిగితే సరిపోదు. ఇదిగో విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, యవన బిడ్డలారా, చిన్న బిడ్డలారా, చాలామంది అయ్యా నీకు జ్ఞానం లేకపోతే ప్రభువుని జ్ఞానం అడుగు, జ్ఞానం అడుగు అంటారు కదా. జ్ఞానం అడగండి, నేను కాదన్ను. జ్ఞానం అడగాల్సింది, అయితే జ్ఞానం మాత్రమే సరిపోదు. నేను ఇలా రాసుకున్నా, ఏం తెలుసా? దేవుని దగ్గర అడగాల్సింది తెలుసా? దేవుని దగ్గర మనిషి, దేవుని దగ్గర సేవకుడు, దేవుని దగ్గర యాజకుడు, దేవుని దగ్గర విశ్వాసులు, ఇదిగో దేవునితో జీవించే ప్రతి బిడ్డ అడగాల్సింది తెలుసా? జ్ఞానం మాత్రమే అడిగితే సరిపోదు. ఏం అడగాలి తెలుసా? దేవా, నీవంటే నాకు భయం పుట్టించు. ఏంది? ఏమడగాల చెప్పండి? నీవంటే నాకు భయాన్ని పుట్టించు, నీవంటే నాకు భక్తిని పుట్టించు. ఈ రెండు ఉంటే వచ్చేదేమిటో తెలుసా? ఆత్మీయమైన జ్ఞానం. ఎవరికైతే దేవుడంటే భయం ఉంటుందో, ఎవరికైతే దేవుడంటే భక్తి ఉంటుందో, వానికి వచ్చేది ఏం తెలుసా? ఆత్మీయమైన జ్ఞానం. ఆత్మీయమైన జ్ఞానంలో ఏమి కనిపిస్తుంది తెలుసా? దేవుణ్ణి ఆరాధించడం కనిపిస్తుంది. ఆత్మీయ జ్ఞానంలో ఏమి కనిపిస్తుంది తెలుసా? దేవుని దగ్గర కనిపెట్టుకోవడం, దేవునితో సహవాసం చేయడం కనిపిస్తుంది, దేవుని దగ్గర కనిపెట్టుకోవడం కనిపిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మీకు చిన్న ప్రశ్న, ఏం తెలుసా? దేవుని ఆలయం అంటే ఏమిటి? దేవుని మందిరం అంటే ఏమిటి చెప్తారా? ఎవరైనా చెప్పచ్చు. దేవుని ఆలయం అంటే ఏమిటి? దేవుని మందిరం అంటే ఏమిటి? ఇదిగో చూడండి, దేవుని ఆలయంలో దేవుడు మాత్రమే ఉంటాడు. ఎవరుంటారు? దేవుని మందిరం అంటే ఏంటంటే దేవుడు మనుషులను కలుసుకోబోయే స్థలం. ఏంది మందిరం అంటే? దేవుడు మనుషులను కలుసుకోబోయే స్థలం.
దేవుని ఆలయం అంటే దేవుడు ఒక్కడ, ఇంకెవరు ఉండరు దాంట్లో, ఎవరు ఉండడానికిలే, దేవుడు ఒక్కడే ఉంటాడు. మందిరం అంటే దేవుడు మనుషులను కలుసుకునే స్థలం, దేవుడు మనుషులను కలుసుకునే స్థలం. ఇదిగో సొలొమోను జ్ఞానం అడిగాడు కానీ దేవుణ్ణి కలుసుకోవడానికి ఇష్టపడలా. ఓ గొప్ప రాజు యొక్క కుమారుడు, గొప్ప రాజు యొక్క కుమారుడు, అభిషేకింపబడిన దావీదు కుమారుడు, నా ఇష్టానుసారుడు అని దేవుడు పిలుచుకున్న కుమారుడు, జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు కానీ దేవుడంటే భయం తగ్గిపోయింది, దేవుడంటే భక్తి తగ్గిపోయింది. ఈనాడు క్రైస్తవులు కూడా ఇలాగనే ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అన్నాడు చూడండి, 1 రాజులు 6వ అధ్యాయం 9వ వచనం. అమ్మ మీరు చదవలేకపోతే మైకు పాస్టర్ గారికి ఇవ్వండి, ఇక్కడ ఆ మైక్ అందించండి అమ్మ. చదవండి పాస్టర్ గారు. ఈ ప్రకారము అతడు మందిరమును కట్టించుట ముగించి మందిరమును దేవదారు దూలములతోను పలకలతోను కప్పించెను, మరియు మందిరమునకు చుట్టూ గదులను కట్టించెను. మందిరమునకు చుట్టూ గదులు కట్టించాడు. ఇవి 5 మూరలు ఎత్తుగలవై, 5 మూరల ఎత్తుగలవై, దేవదారు దూలముల చేత మందిరముతో దిట్టముగా సంధింపబడెను. దిట్టముగా మందిరాన్ని కట్టించాడు. చదవండి పాస్టర్ గారు. అంతలో యెహోవా వాక్కు, అంతలో దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమయ్యాడు. ఎవరికి ప్రత్యక్షమయ్యాడు? సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చి, ఇలాగ మాట్లాడుతున్నాడు. ఏమని? ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే, నీవు నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకొనుచు నేను నీకు నియమించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనిన ఎడల నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచెదను. చాలు. సొలొమోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. సొలొమోను, సూపర్గా ఉంది నువ్వు కట్టే మందిరం, నేను ఎట్లాగా కట్టమంటుంటే నీవు కూడా అలాగే కడుతున్నావు. వెరీ గుడ్. అయితే నేను నీకు ఒక మాట చెప్తున్నా, నువ్వు మందిరం కట్టినంత మాత్రాన నేను పొగిడేదిలే. నువ్వు మందిరం కట్టినంత మాత్రాన నిన్ను ఎత్తి ఇదిగో పెద్ద సింహాసనం నేను పెడతాను అనుకోబాక. నేను ఒక మాట చెప్తున్నాను, విను. ఇదిగో నీ తండ్రి ఏ ఆజ్ఞలను అయితే పాటించాడో, ఇదిగో నీ తండ్రి ఎటువంటి నిబంధనలు అయితే పాటించాడో, నీవు కూడా అటువంటి నిబంధనలను, అటువంటి ఆజ్ఞలను పాటిస్తేనే నీ రాజ్యాన్ని నేను స్థిరపరుస్తా. లేకపోతే ఏం పాస్టర్ గారు, తీసేస్తా. నువ్వు మందిరం కట్టించ మాత్రాన నేను ముద్దు పెట్టుకుంటాను అనుకోబాక. నువ్వు మందిరం కట్టించావు, సంతోషం. అయితే నువ్వు నా ఆజ్ఞలు వినకపోయినా, నా కట్టడలను నువ్వు ఆచరించకపోయినా, ఇదిగో నీ రాజ్యాన్ని తీసేస్తా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి అనేవాడు ఎక్కడుండాలో తెలుసా? అద్భుతమైన మాట, బంగారు మాట బైబిల్లో నేను చూపించాలనుకుంటున్నా. 1 రాజులు 9వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాట రాస్తున్నాడు. చదవండి. అతనితో ఇలాగ సెలవిచ్చెను, నా సముఖమునందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని, నా నామమును అక్కడ సదాకాలం ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నావు. నా దృష్టి నా మనస్సు ఎల్లప్పుడు ఎక్కడుందంట ఆయన మనసు? ఎక్కడుందంట ఆయన దృష్టి? దేవుని మందిరములో ఉందట. ఇప్పుడు సొలొమోను మహారాజు ఎక్కడుండాలా?
ఎక్కడ ఉండాలి సొలొమోను మహారాజు? ఆయన ఏ మందిరం అయితే కట్టించాడో, దేవుని దృష్టి ఎక్కడైతే ఉందో, ఆయన మనసు ఎక్కడుందో అక్కడ ఉండాలా. ఎక్కడ ఉండాలా? అక్కడ ఉండాలా. దేవుడు చెప్పాడు, నువ్వు కట్టించిన మందిరం చాలా బాగుంది, ఇదిగో నా కను దృష్టి, నా మనసు అక్కడే ఉందయ్యా అంటే అప్పుడు సొలొమోను ఎక్కడ ఉండాలా? ఆడే ఉండాలా. రాజ్యాన్ని ఎవరు పరిపాలించాలి? ఇంకా ఈయన దేవుని మందిరంలో ఉంటే రాజ్యం ఎవరు పరిపాలించాలా? చెప్పాలి మీరే. ఎవరు పరిపాలించాలి పాస్టర్ గారు? దేవుడు పరిపాలిస్తాడు. ఎవరు? అది. నువ్వు నా మందిరంలో ఉంటే నీ రాజ్యాన్ని నేను పరిపాలిస్తా. ఇదిగో నీ మీదకి శత్రువు లేకుండా నేను చూసుకుంటా. ఇదిగో వాళ్ళ పక్షాన యుద్ధాలు నేను చేస్తా. నువ్వు ఎక్కడ ఉండాలి తెలుసా? నా కను దృష్టి ఎక్కడ ఉంటుందో ఆడ ఉండాలా. నా మనసు ఎక్కడ ఉంటుందో నువ్వు అక్కడ ఉండాలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడే కనిపించి చెబితే మనం వినమా? దేవుడు కనిపించి ఎక్కడికొచ్చి, పాస్టర్ గారు, దావీదు గారు, ఇదిగో నువ్వు పెద్ద గొప్ప మందిరం కట్టించావు, నేను నిన్ను గణపరుస్తున్నాను, ఇదిగో నేను సంతోషపడుతున్నాను, ఇదిగో నువ్వు కట్టించే మందిరంలోనే నా మనసు ఉంది, నా హృదయం ఉంటే మీరు ఆడుండాలా. ఏం చేశాడు తెలుసా? దేవుని జ్ఞానాన్ని స్త్రీలకు వాడాడు. ఎవరికి వాడాడు? స్త్రీలకు వాడాడు. దేవుని జ్ఞానాన్ని 700 మంది భార్యలు చేసుకోవడానికి వాడాడు. దేవుని జ్ఞానాన్ని 300 మంది ఉపపత్తులను ఉంచుకోవడానికి వాడాడు. కానీ దేవుని మందిరంలో ఉండడానికి వాడాల. చూడండి, 1 రాజులు 11వ అధ్యాయం, 1 రాజులు 11వ అధ్యాయానికి వచ్చేద్దాం. 11వ అధ్యాయం చదవండి పాస్టర్ గారు. మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చెయ్యకూడదు. వారితో నీవు సహవాసము చేయకూడదు. వారిని మీతో సహవాసము చెయ్యనీయకూడదు. యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక జనులలో ఇంకా అనేక మంది స్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను, 300 మంది ఉపపత్తులను కలిగి ఉండిరి. అతని భార్యలు హృదయాన్ని త్రిప్పివేశారు. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాక పోయెను. సొలొమోను అష్టారోతు సీదోనీయుల దేవతలను మిల్కోము అను అమోనీయుల హేయమైన దేవతలను అనుసరించి నడిచెను. ఈ ప్రకారమే సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరించలేదు. ఇక్కడ ఈ మాట కోసం చదివిస్తున్నా. సొలొమోను కేమోషువను మోయాబీయుల హేయమైన దేవతకు పాస్టర్ గారు మెలకు అను అమోనీయుల హేయమైన దేవతకు యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములు కట్టించెను. ఆ దేవతలకు ధూపము వేయుచు బలు నర్పించుచు పరస్త్రీలైన తన భార్య నిమిత్తం అతడు ఇలాగ చేసెను. ఏం చేశాడంట? కిందేమో యెరూషలేమును నిర్మించాడు, కొండపైన ఏం చేశాడు? అష్టారోతు దేవతలకి బలిపీఠాన్ని కట్టాడు. అయిపోయింది సీన్. ఇంకా
ఈడేమో యెరూషలేము మందిరాన్ని నిర్మించాడు, దేవుడేమో సూపర్గా ఉంది, శబాష్, వెరీ గుడ్, ఇదిగో నా హృదయము నా మనసు ఈ మందిరంలో ఉందంటే ఈయన ఏడున్నాడు? పోయి ఏమన్నాడు పాస్టర్ గారు? కొండ మీద బలి పెట్టాలి గట్టి. ఎవరికే? అమ్మకి, అయ్యకి, అందరికీ కట్టి ఏం చేస్తున్నాడు? బాల 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 దండాలు పెడుతున్నాడు. దేవుని చూపు సొలొమోను మీద పడింది. వచ్చాడు దేవుడు. సొలొమోను, సొలొమోను, మందిరం కట్టిస్తే మందిరంలో నా ఆత్మ ఉండే, మందిరంలో నా హృదయం ఉండే, మందిరంలో నా మనసు ఉండే. ఇదిగో మందిరంలో నువ్వు లేకపోతే సొలొమోను, మందిరంలో నువ్వు లేవే. ఎన్నిసార్లు వచ్చానో నువ్వు కనపడతావని, కనపడలేదు మా సొలొమోను. ఇదిగో నేను గమనించి చూస్తే నాకు నీలో ఏం కనపడింది తెలుసా? చదవండి పాస్టర్ గారు, 9వ వచనం చదవండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై. ఎన్ని మార్లు అంట? 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యుద్ధ నుండి తొలగిపోయెను. చాలు, అయిపోయింది ఇక సినిమా. ఎన్నిసార్లు ప్రత్యక్షమేడంటయ్యా? యవనస్తు బిడ్డలు చెప్పాలి. ఎన్నిసార్లు? 2 సార్లు. సొలొమోను హృదయము ఎక్కడి నుంచి తప్పిపోయిందట? దేవుని సన్నిధిలో నుంచి సొలొమోను హృదయం ఇక లేదు, తప్పిపోయింది. సొలొమోను, నేను చెప్పాను కదా, నువ్వు నా ఆజ్ఞలు నా కట్టలను అనుసరిస్తేనే నీ రాజ్యం స్థిరముగా ఉంటుందని చెప్పానా లేదా? అయితే విను, 2 సార్లు నువ్వు ప్రత్యక్షమైన నువ్వు మారలా, నీలో మార్పు రాటల్లా. ఎన్నిసార్లు ప్రత్యక్షమైన విశ్వాసులో మార్పు రాటల్లా, ఎన్నిసార్లు ప్రత్యక్షమైన విశ్వాసి మారటంలా, ఎన్నిసార్లు ఆయన హృదయాన్ని నీతో పంచుకున్నా, ఇదిగో నాలాంటి దైవజనులు అనేక మంది మీతో పంచుకున్నా మీరు మారటంలా. నువ్వు మారటలేదు సొలొమోను, నా సన్నిధిలోంచి నీ హృదయం తప్పిపోయింది. అయితే నేను రోషము కలిగిన దేవుణ్ణి కదా, నేను నీకు ఒక మాట చెప్తాను. చదవను పాస్టర్ గారు, ఏమంటాడు? చదవండి. నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపక పోవుట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి. చాలు, అక్కడ దాకండి సార్. ఏమంటున్నాడు? ఇక నీ రాజ్యం ఉండదు. ఏం చేస్తున్నాను దాన్ని? ఆడదాకైతే బాగునింది, కానీ ఆ తర్వాత మాట బాగా గుండెలో గుచ్చుకుంది. ఎవరికి ఇచ్చాడంట? ఎవరికి ఇచ్చాడు సార్? చదవండి అన్నమాట. నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినముల యందు నేను అలాగ చెయ్యక. ముందు చదవండి, ముందుకు రావాలా. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించిన సొలొమోను హృదయమును ఆయన యొద్ద నుండి తొలగిపోయాను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతను గైకొనగా పోగా యెహోవా అతని మీద కోపించి సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి ఈ దాసునికి ఇచ్చేదను. ఎవరికి ఇచ్చాడంట? ఇప్పుడు నేను ఒక మాట చెప్పాలా. పొద్దులొస్తాం ఆయన దగ్గరకు వచ్చి, దండాలయ్యా నువ్వు ఏం పని చెప్తావు పని చేస్తానయ్యా అన్నోడిని పిలిచి ఏం చేశాడంట? ఇప్పుడు సొలొమోను ఎక్కడ ఉండాలా? సొలొమోను ఇప్పుడు ఎవరు దండం పెట్టాలండి? సొలొమోను బిడ్డలో ఎవరికి దండం పెట్టాలా? దావీదు మనవల్లో ఎవరికి దండం పెట్టాలా? అభిషేకింపబడిన కుటుంబమే, దేవుడితో జీవించిన కుటుంబమే, దేవుడితో బ్రతికిన కుటుంబమే ఇప్పుడు ఎవరికి దండం పెట్టాలా? దాసుడికి దండం పెట్టాలా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత పనికి మాల పని చేసావయ్యా, ఇది కరెక్ట్ కాదు కదయ్యా.
2 సార్లు ప్రత్యక్షమైన మారకపోతేవి కదయ్యా, 2 సార్లు ప్రత్యక్షమైతే మారకపోతేవి కదయ్యా. దేవుని సన్నిధిలోంచి హృదయం తప్పిపోయిందంటయ్యా. దేవుడు అంటున్నాడు సొలొమోను, ఇదిగో నా కట్టంలో గేకొనలా, నీ తండ్రి ఏ విధంగా బ్రతికాడో నువ్వు ఆ విధంగా బ్రతకలా, నీ రాజ్యాన్ని తీసివేసి ఏమంటున్నాడా అని దేవుడు అన్నాడు. ఆలోచించాడు, అరే ఇతను నా నిబంధన పాటించలా, నా ఆజ్ఞను పాటించలా, అయితే నేను నిబంధన చేశాను కదా దావీదుతో, నీ కుమారుడికి రాజ్యం స్థిరపరుస్తానని. అయితే ఈయన దావీదుకు చేసిన నిబంధన అడ్డుపడతా ఉంది, నిన్ను మటుకు అటు ఉంచుతా, నీ కుమారుని దగ్గర నుంచి తీసేసి పనోడికి ఇచ్చేస్తా, దాసునికి ఇచ్చేస్తా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తెలియదా సొలొమోను కంటే? తెలీదా? మీరు చెప్పాలా? తెలుసు. దేవుని స్వరము సొలొమోనుకు తెలీదా? తెలుసు. దేవుని మనసు తెలీదా? ఎటువంటిదో తెలుసు. దేవుడు నిన్ను నన్ను అడిగేది ఏమిటో తెలుసా? ఏమిటో తెలుసా? మీకా 6వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదవండి. దేవుడు నిన్ను నన్ను అడిగేది ఏందో అక్కడ క్షుణ్ణంగా రాస్తాడు. చాలా బంగారు మాట ఈ మాట. చదవండి, టకటక చదవండి. మీకా 6వ అధ్యాయం 8వ వచనం. మనుషుడా, అమ్మా, ఏది ఉత్తమమో నీకు తెలియబడి ఉన్నది. చాలు పాప. ఏందంట? మనుషుడా, ఏది కరెక్టో, ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా బ్రతకాలో, ఏ విధంగా కాపురం చేయాలో, ఏ విధంగా భార్యతో నడుచుకోవాలో, ఏ విధంగా భర్త నడుచుకోవాలో, పిల్లలతో ఏ విధంగా మాట్లాడాలో, నువ్వే విధంగా ప్రవర్తించాలో, దేవుడికి ఏ విధంగా భయపడాలో, దేవుడితో ఏ విధంగా జీవించాలో నీకు బాగా తెలుసు. నేను చెప్పలే అని దేవుడు ఏమంటున్నాడు? న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించి. అంతే కదా ఆయన అడిగేది, అంతే కదా నేను అడిగేది నిన్ను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక సత్యాన్ని మీతో నేను పంచుకోవాలనుకుంటున్నా. మనిషి ఈ లోకంలో జయించవలసింది ఏమిటో తెలుసా? మనిషి ఈ లోకంలో జయించవలసిందో తెలుసా? టెంప్టేషన్స్. ఏంది? టెంప్టేషన్స్, ప్రలోభాలు. ప్రియమైన విశ్వాసి, నువ్వు ఏ విధంగా టెంప్ట్ అవుతున్నావో, ఏ ఏ విషయాల్లో నువ్వు టెంప్టేషన్కి గురైపోతా ఉన్నావో, ఏ విషయాల్లో నువ్వు గురైపోతా ఉన్నావో, నీ మనసు నీకు లోబడకుండా ఇదిగో పరిపరి విధాలుగా టెంప్ట్ అయిపోతుందో, లేకపోతే నీ శరీరము నీ ఆధీనంలో లేకుండా అది ఇదిగో లోక సంబంధముగా ఉండాలని కోరుకుంటుందో, ఇవి టెంప్టేషన్స్. వీటిని అదుపు చేయాలా. అందుకనే వీటిని అదుపు చేయడం కోసం ఒక ఆయన మహాసూత్రం చెప్పాడు. ఏం చెప్పాడు? నా శరీరాన్ని నేను ఎట్ట పాస్టర్ గారు? సుత్తితోనా? దేవుని వాక్యమని సుత్తితో. ప్రార్థనతో ఏం చేస్తున్నాడంట? నలగొట్టుకుంటున్నాడంట. తెలిసి తెలిసి జారిపోయావా? తెలిసి తెలిసి జారిపోయావా? తెలిసి తెలిసి దిగజారిపోయావా? అందుకనే రాజబాబు గారు ఒక పాట రాస్తాడు. యేసు వైపు చూడు, నీ భారమంత తీరు, తీరానికి చేరు, తీరానికి చేరు, ఎంత దూరమైనా అది ఎంత భారమైనా యేసు వైపు చూడు, నీ భారమంత తీరు, తీరానికి చేరు. తెలిసి తెలిసి జారిపోయినావా? తెలియరాని చీకటిలో చిక్కుబడినావా? తెలిసి తెలిసి జారిపోయినావా? తెలియరాని చీకటిలో చిక్కుబడినావా? నిషిధిలో ప్రకాశించు చిరంజీవుడే, పరంజ్యోతి యేసుని ముందు నడుమగా
యేసు వైపు చూడు, నీ భారమంత తీరు, తీరానికి చేరు. ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, యేసు వైపు చూడు, నీ భారమంత తీరు, తీరానికి చేరు, తీరానికి చేరు. నడచి నడచి అలసిపోయినావా, నడువలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా, తెలిసి తెలిసి అలసిపోయినావా, నడువలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా. కలువరి గిరిదనుక సిలువ మోసిన నజరేయుడేసుని ముందు నడువగా, యేసు వైపు చూడు, నీ భారమంత తీరు, తీరానికి చేరు, తీరానికి చేరు. ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, యేసు వైపు చూడు, నీ భారమంత తీరు, తీరానికి చేరు, తీరానికి చేరు. తెలిసి తెలిసి జారిపోయినావా, తెలియరాని చీకటిలో చిక్కుపడినావా, తెలిసి తెలిసి జారిపోయినావా, తెలియరాని చీకటిలో చిక్కబడినావా. నిషిధిలో ప్రకాశించు చిరంజీవుడే, పరంజ్యోతి యేసుని ముందు నడువగా, నిషిధిలో ప్రకాశించు చిరంజీవుడే, పరంజ్యోతి యేసుని ముందు నడువగా, యేసు వైపు చూడు, నీ భారమంత తీరు, తీరానికి చేరు, తీరానికి చేరు. ప్రియమైన దేవుని జనాంగమా, తెలిసి తెలిసి పడిపోయిన వాళ్ళు ఉంటారు. బైబిల్లో లేరండి? లేరా? తెలియకుండా పడిపోయిన వాళ్ళు ఉండారు. నువ్వు తెలిసి పడిపోయిన సొలొమోనులా, నువ్వు తెలియకుండా పడిపోయిన దావీదులా, ఎవరైనా సరే నువ్వు చూడాల్సింది ఏమని చూడాలా? యేసు వైపు చూడు, నీ భారమంత తీరు, తీరానికి చేరు, తీరానికి చేరు. నడిచి నడిచి అలసిపోయినావా, నడువరాని చీకటిలో నావా, నడిచి నడిచి అలసిపోయినావా, నడువలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా. కలువరి గిరిదనుక సిలువ మోసిన, కలువరి గిరిదనుక సిలువ మోసిన, నజరేయుడేసుని ముందు నడువగా, యేసు వైపు చూడు, నీ భారమంత తీరు, తీరానికి చేరు, తీరానికి చేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంసోను పడిపోయినాడు, గెహాజీ పడిపోయినాడు, అననీయ సఫేరాలు పడిపోయినారు, సౌలు రాజు పడిపోయినాడు, ఆకాను పడిపోయినాడు. ఇదిగో ఇస్కరేతు యూదా దేవునితో ఉన్న శిష్యుడు పడిపోయినాడు. ఇదిగో దేవునితో జీవిస్తున్న తేమ లోకములో పడిపోయాడు. ఏలి కుమారులు యాజక కుమారులే, యాజకత్వం చేయవలసిన వారే, ఇదిగో తన తండ్రి బదులు ఏలియా బదులు ఇదిగో బలిపీఠాలు కట్టవలసిన వారు, ఇదిగో దేవునికి దగ్గర దహన బలులు నైవేద్య బలులు అర్పించవలసిన వారు పడిపోయినారే, పడిపోయినారే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనిషిని సృష్టించిన విధానం వేరు, మనిషి ఎన్నుకునే విధానం వేరు. ఇదిగో అయ్యా, నువ్వు ఫిలిప్పీల్ని
ఇజ్రాయేల్ నుంచి కాపాడాలని అనుకుంటే ఎక్కడ పోయినాడైనా? ఏడ పడిపోయినాడు? ఏడబోయిన పాస్టర్ గారు చెప్పాలా? ఢిల్లీలో తొడ మీద పడిపోయినాడు. ఏడా? ఢిల్లీలో తొడ మీద. బైబిల్లో రాయబడింది అన్నమాట, బైబిల్ మాటే. ఏడ పడిపోయాడు పాస్టర్ గారు? ఈ ఢిల్లీలో తొడ మీద పడిపోయినాడు. ఇదిగో 3 సార్లు అబద్ధం చెప్పాడు, 4వసారి పడిపోయినాడు. అయ్యా, నీ బలం దేంట్లో ఉంది? నన్ను అంతగా ప్రేమిస్తున్నానంటివే, నేనంటే చాలా ఇష్టం అంటివే, నీ బలం దేంట్లో అని చెప్పవా? ఏమన్నాడు ఆయన? 7 నిర్వంజల చువ్వలు తెచ్చి కడితే నా బలం పోద్దన్నాడు. ఇదిగో దేవుని ఆత్మ అతను మోహరించింది, తెంపేసినాడు. ఇదిగో పేరిన తరువాత పనికి దాన్ని ఉపయోగించని కొత్త తాళ్ళు పేని కట్టేస్తే నా బలం పోద్ది అన్నాడు. కట్టేసింది. ఇదిగో సంసోను, ఫిలిప్పీలు వచ్చారు, దేవుని ఆత్మ ఇదిగో అతని తాకక తాళ్ళు తెగిపోయినాయి. నువ్వు అబద్ధం చెప్పావని అలిగింది. ఇదిగో ఈసారి నిజం చెప్పు, నా తల జడలను 7 అలికలు గల్లి కట్టితే చాలు నా బలం పోద్దంది అన్నాడు. 7 అలికలు గల్లి కట్టి శృతి తీసుకుని గట్టిగా బెగ్గొట్టింది. దేవుని ఆత్మచేత నింపబడ్డాడు, తెగిపోయింది. మాటికి ఆమె ఇసుకిస్తూ ఉందంట. ఇసుకిస్తూ ఉండే అయ్యగారికి ఆమె సాయ చూసి ఆమె ఇలా అనంట, బ్రతుకు మీద విరక్తి పుట్టిందంట ఆయనకి. ఏందంట? బ్రతుకు మీద దైవజనుడో, అభిషేకింపబడినవాడో, ప్రవక్త, ఇశ్రాయేలు ప్రజల కోసం దేవుడు ఎన్నుకొనబడిన వాడు, ఆయనకి ఏం పుట్టిందంట? బ్రతుకు మీద విరక్తి పుట్టి నిజం చెప్పాడంట. అంతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు ఈ మాట ధ్యానం చేస్తూ ఉంటే నాకు ఒక మాట గుర్తొచ్చింది. ఏం తెలుసా? దేవుడు తనను ఎడబాసినని అతనికి తెలియదు. ఈ మాట చదివి నేను ఎన్నిసార్లు ఏడ్చాను. ఇదిగో దేవుడంట ఆయన ఏం చేశాడంట? ఎడబాసిన సంగతి తెలియక మునుపటి వలె విజృంభిద్దామని అనుకున్నాడట. ఆఖరికి ఆయన పరిస్థితి ఏం తెలుసా? వడలు వేసుకున్నాడు. ఏం వేసుకున్నాడు పాస్టర్ గారు? మినప్పప్పుని రుబ్బించి ఏమి వేయించారు ఆయన చేత? చిల్లిగారె లేపించారు. చిల్లిగారె. దేవుని పని చేయవలసిన వాడు సాతాను బందీలో బందీ అయిపోయినాడు. సింహాన్ని చీల్చిన బలము ఏమైపోయింది? 300 నక్కలను పోగు చేసిన బలం ఎక్కడ పోయింది? ఒక్క నక్కను పట్టుకొని చూద్దాం. పట్టుకుంటారా? ఒక్క నక్కను పట్టుకొని చూపించండి. ఎన్ని నక్కలు పట్టుకున్నాడంట? 300 నక్కలను పట్టుకున్నాడంట. సింహం వస్తే చీల్చేశాడంట. పచ్చి గాడిద దవడ తీసుకొని ఎంతమంది చంపాడంట? 1000 మందిని చంపిన బలం ఆయన్ని వదిలిపోయింది అని తెలియలేదంట. ప్రతి క్రైస్తవ విశ్వాసి ఈ విధంగానే ఉన్నాడు. ఇదిగో లోకంతో జీవించే విశ్వాసికి ఒకటి అర్థం కావట్లా, దేవుని ఆత్మ మమ్మల్ని వదిలిపోయింది అనే సంగతి కూడా అర్థం కావట్లా. అదే నా బాధ. గాజీ, నా ఆత్మ నీతో రాలేదా? ఆత్మ ఇదిగో ఆయన ఆత్మ పని చేయక ఆగిపోతే మనిషి ఏ విధంగా అయిపోతాడంటే సంసోనులాగా అయిపోతాడు. ఇదిగో ఆయన సన్నిధిలో నుంచి హృదయం తప్పిపోతే ఏ విధంగా అయిపోతాడంటే సొలొమోనులా అయిపోతాడు. ప్రియమైన దేవుని జనాంగమా, దేవుడు ఎడబాసినని అర్థం కాల. వాక్యం వింటున్నాం, తప్పులు చేస్తానే ఉన్నాం. దేవుడు నిన్ను చూడడం లేదనుకుంటున్నాం. చాలామంది విశ్వాసులు ఇలానే ఉన్నారు. పై భక్తి ఉంది కానీ దేవుడు ఎడబాసాడన్న సంగతి తెలియటంలా. దేవుడు నిన్ను ఎడబాయక ముందే, అమ్మా 2 చేతులు జోడించి చెప్తున్నా, 2 చేతులు జోడించి, దేవుడు నిన్ను ఎడబాయక ముందే ఆయన పాదాలను పట్టుకోవాలా. ఎలీషా అంటున్నాడు, గెహాజీ నా మనసు నీతో రాలా? దేవుని ప్రజలారా, దేవుడు ఏర్పరచుకున్న దైవజనుడికి మళ్ళీ చెప్తున్నా, వ్యతిరేకముగా పని చేయకూడదు. దేవుని ఆత్మను దూరం చేసుకోకూడదు. ఇదిగో
నిన్ను గద్దె దించకముందే, దేవుడు నిన్ను ఎడబాయకముందే, దేవుని మనసు నీకు దూరము కాకముందే సెట్ యువర్ లైఫ్, సరౌండర్ యువర్ లైఫ్ టు క్రైస్ట్. పుట్ యువర్ బ్యాడ్ థాట్స్ అసైడ్. నీ చెడ్డ ఆలోచనలు పక్కన పెట్టు. ఫాల్ ఎట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. ఆయన పాదాల దగ్గరకు నువ్వు సాష్టాంగ పడవడాల్సిందే. అమ్మా, నేను ముగింపులోకి వచ్చేస్తాను. సొలొమోను దేవుడు కనుగొనే టయానికి ఆయన హృదయం ఎక్కడలేదంట, దేవుని దగ్గర లేదు. సాంసోన్ని దేవుడు కనుగొనేటప్పటికీ దేవుని ప్రభావం వెడలిపోయింది. నేను అంటాను దేవుడు నిన్ను కనుగొనేటప్పటికి నువ్వు ఎలా ఉండాలి కదా, ఎలా ఉండాలి తెలుసా పాస్టర్ గారు? మేము ఎలా ఉండాలా? దేవుని మమ్మల్ని కనుగొనేటప్పుడు మేము ఎలా ఉండాలా అని మీరు అడిగితే నేను చెప్పేది ఏం తెలుసా? నీవు దేవునికి బహు ప్రియుడుగా కనిపించాలి. ఎలా కనిపించాలా? దూత వచ్చి అంటా ఉంది, దానియేలు నువ్వు ఆయనకి ఎవరు? బహు ప్రియుడివయ్యా. నీకు ఒక మాట చెప్పుకుంటున్నా, నువ్వు మొట్టమొదటి రోజు ప్రార్థన చేసినప్పుడే నేను వచ్చానయ్యా. ఎవరు సంజయ్ చెప్పుకుంటున్నారు? నాకు ఇదే ఆశ్చర్యం. ఎవరు సంజయ్ చెప్పు? ఒక మనిషితో ఎవరు సంజయ్ చెప్పుకుంటారండి? దేవుని దూత ఒక మనిషి దగ్గరికి వచ్చి సంజాయిషి చెప్పుకుంటా ఉంది. ఎక్కడిది బలం? ఇది ప్రార్థనలో ఉండే బలం, ప్రార్థనలో ఉండే శక్తి. దూత వచ్చి గడగడలాడుతూ ఉంది, అయ్యా నువ్వు దేవునికి బహుప్రియుడు అయ్యా, నువ్వు సామాన్యుడు కాదు నాయన. దేవుడు నిన్ను కనుగొనేటప్పటికి నువ్వు ఎలా ఉండాలి తెలుసా? దానియేలులా ఉండాలి. దేవుడు నేను కనుగొనేటప్పుడు నువ్వు ఎలా ఉండాలి తెలుసా? ఇతను నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. ఎవరైనా? మోషే, మిరియాం, అహరోన్. ఏమనుకుంటున్నావు మోషే అంటే? మీతో దర్శనాలతో మాట్లాడతా. మోషే అయితే ఎలా మాట్లాడతా? ముఖాముఖిగా మాట్లాడతా. అది ఆయన స్థాయి. దేవుడు నిన్ను కనుగొనేటప్పటికీ యవ్వన బిడ్డలరా, మీరు ఆ స్థాయిలో ఉండాలా. దేవుని మనసు అబ్రహాముకి ఏ విధంగా ఇదిగో జరిగిన విషయాలను పంచుకున్నాడో, ఇదిగో నీతో దేవుడు కూడా జరిగిపోయే విషయాలని పంచుకోవాలా. నీ స్థాయి ఆ విధంగా ఉండాలా. నేను మళ్ళీ చెప్తున్నా, నువ్వు బహు ప్రియుడుగా కనిపించాలా. తర్వాత ఆయన నీ ఇల్లంతటికి ఎలా కనిపించాలా? నమ్మకమైన వాడిగా నువ్వు కనిపించాలా. దేవుని మనసు అబ్రహాముకి ఏ విధంగా అయితే పంచుకున్నాడో నీతో కూడా దేవుడు అలా ఆయన మనసును పంచుకోవాలా. ఇదిగో అతను ఎవరు తెలుసా? నా నిమిత్తము శ్రమపడుటకు నేను ఏర్పరచుకున్న సాధనం. అలా కనిపించాలా. అతను ఎవరో తెలుసా? రెండంతల ఆత్మను అడిగిన వాడు. అలా కనిపించాలా. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఆయనకి ఎలా కనిపిస్తున్నావు ఈ రాత్రి? అలా కనిపిస్తున్నావా? ప్రియమైన దైవజనుడా, ప్రియమైన విశ్వాసి, ప్రియమైన యవనస్తులారా, ప్రియమైన చిన్న బిడ్డలారా, నువ్వు ఎలా కనిపిస్తున్నావు ఆయన దృష్టికి? ఇదిగో అయ్యా, నాకు 200 ఆత్మీయ, అది కుదరదయ్యా. నేను ఒకవేళ పోయేటప్పుడు కానీ నువ్వు కానీ చూస్తే అది నీకు కలుగుద్ది. చూశాడా? ఏలియా వెళ్ళిపోయాడని ఏం చించుకున్నాడు? ఆయన వస్త్రాన్ని చించుకున్నాడట. వెళ్ళిపోయాడని ఆయన వస్త్రాన్ని దించుకున్నాడంట. ఇదిగో పిలిచిన ఏలియా లేకపోయా, ఒంటి మీద వస్త్రము లేకపోయా, ఆస్తి లేకపోయా, తండ్రి లేకపోయా, బంధువులు లేకపోయా, ఒంటరిగా నిలబడిపోయినాడు. ఆకాశము నుంచి దేవుడు ఎలీషా వైపు చూసి ఏం చేశాడు తెలుసా? దుప్పటి వేసాడు కింద. ఏం వేసాడు? దుప్పటి వేసాడు. దుప్పటి తీసుకొని పైన వేసుకున్నాడు. ఈ దుప్పటి ఇంతకుముందు ఎక్కడునింది చెప్పాలా పాస్టర్ గారు? ఎక్కడుంది దుప్పటి? ఏలియా మీద ఉంది దుప్పటి. ఏలియా సేవనంతా పైన వేసుకున్నాడు.
ఏలియా దేవుడు ఎక్కడా అని నదిని కొడితే చీలిపోయింది. అట్ట కనిపించాలా, అట్ట కనిపించాలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఏ విధంగా కనిపిస్తున్నావు? నువ్వు మంచి కార్యాలు చేసి ఉండొచ్చు. సొలొమోనులా ఆయన కట్టలు వినకపోతే కష్టం, ఆయన కట్టలు వినకపోతే కష్టం. ఎన్నాళ్ళయింది నువ్వు దేవుని నమ్ముకొని? ఎన్ని సంవత్సరాలైంది నువ్వు దేవుని నమ్ముకొని? ఇంకా పరిపక్వతలోకి ఎదగకపోతే ఎట్లా? ఇంకా నీ ఆరోగ్యం గురించి, నీ అప్పుల గురించి, నీ సుఖ సంతోషాల గురించి, నీ స్వస్థల గురించి అడుగుతూ ఉంటే ఇంక అదేనా ప్రార్థన? అదే అరగంట గంటల దగ్గర ప్రార్థన అదేనా? అది కాదు ప్రార్థన. నీ ఆత్మను నాకి, ఇదిగో నీ సన్నిధిలో కనిపెట్టుకునే భాగ్యాన్ని, ఇదిగో నీవంటే భక్తిని పుట్టించు, ఇదిగో నీవంటే భయాన్ని పుట్టించు. తెలివి వల్ల నాశనం అయిపోయాడు ఒక ఆయన. అటువంటి తెలివి వద్దయ్యా, ఆత్మీయమైన తెలివిని అనుగ్రహించు. ఇదండే క్రైస్తవుడు చేయవలసిన ప్రార్థన, క్రైస్తవుడు చేయవలసిన ప్రార్థన. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ హృదయంలో ఏముందో ఆయనకు తెలుసు. నీ కోసం ప్రాణం ఇచ్చి తిరిగి లేచిన దేవుడు, నిన్ను అమితముగా ప్రేమించిన దేవుడు, నీ కోసం తన రూపము, నీకు తన రూపం ఇవ్వాలని తన స్వరూపాన్ని పోగొట్టుకున్న దేవుడు. ఇదిగో యెరూషలేము పురవీధుల్లో నీకోసం కొట్టబడ్డాడు, నీకోసం ఎగతాళి చేయబడ్డాడు, నీకోసం ముఖాన ఉమ్ము ఊహించుకున్నాడు. నీకోసం ఆయన మీద ఉమ్ము పడింది, మోమున ఉమ్ము ఊహించుకున్నాడు. నీకు పడవలసిన శిక్ష తను భరించాడు. ఒక మాట చెప్పనా, నీకోసం అలా నిలబడిపోయినాడు. ఆయన అంగి పంచుకున్నారు, దిగంబరిగా నీకోసం సిలువలో అలా వేలాడిపోయినాడు. నీకోసం ఇంత చేస్తే నువ్వు ఆయన కోసం ఏం చేస్తున్నావు? అండి చెప్పండి, ఏం చేస్తున్నావు? నీకోసం చూడనల్లని వాడుగా మారిపోయాడు, నీకోసం కొట్టబడ్డాడు, నీకోసం దున్నబడ్డాడు, అవమాన పాలు పరిచాడు, పక్కన బల్లె పోటు పరిచాడు, చిరక నోటిగా దాగం వేసి చిరకనందించారు. 39 కొరడా దెబ్బలు, ఒళ్ళంతా చీలిపోయింది, రక్తం ముద్దయిపోయినాడు. నా ప్రభు నీకోసం ఇంకేం చేయాలి? నీకోసం ఆయన ఇంకేం చేయాలి? నీకు ఇదిగో ఉచితమైన రక్షణ ఇచ్చాడు. ఇదిగో నువ్వెంత ఘోర పాపివైనా, తెలిసి తప్పులు చేసినా తెలియక తప్పులు చేసినా ఆయన సిలువలో నీకు పాప విముక్తే. ఒకడు అన్నాడట, అప్పుడెప్పుడో చచ్చిపోతే ఇప్పుడేంది ఆ పాప విముక్తి? అప్పుడెప్పుడో రక్తం గారిస్తే ఇప్పుడేంది ఆ పాప విముక్తి? పోలియో ఇంజెక్షన్ ఎన్ని సంవత్సరాలకి వేపిస్తారా మాస్టర్ గారు? చిన్నపిల్లలు ఎప్పుడు వేపిస్తారా, పెద్దవాళ్ళు ఎప్పుడు వేపిస్తారా? ఎన్ని సంవత్సరాలున్నమ్మా తల్లులు చెప్పాలా? చిన్న వయసులో నేర్పిస్తారు. అది ఏపీకపోతే ఏమైపోద్ది? చెయ్యి కుంటోడైపోతాడు, కాలు కుంటిదైపోద్ది. వాడికి 18 సంవత్సరాలు వచ్చినా, 19 సంవత్సరాలు వచ్చినా, ఇదిగో 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు పోలియో రాదు ఒక్కసారి వేపిస్తే. అంతే. ఈ యేసు రక్తాన్ని ఎవరైతే విశ్వసిస్తాడో వాడికి సంపూర్ణమైన రక్షణ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్పనా, ఏ నేరము చేయని దేవుడో ఆ సెలువులో నీ కోసం దిగంబరిగా మారిపోయాడే. నువ్వేం చేస్తున్నావయ్యా? నువ్వేం చేస్తున్నావు ఆయన కోసం? ఏం చేస్తున్నావు ఆయన కోసం? ప్రియమైన దేవుని బిడ్డలారా, చనిపోయిన ప్రవీణ్ అన్న మా మందిరానికి వచ్చాడు. 2022 జనవరిలో అన్నని పిలిపించా. అన్నకు ఒక మంచి లాడ్జి పెట్టా. అన్నని పికప్ చేసుకోవడానికి వెళ్తే ఆయన ఎక్కడ పోయినా ఒక్కడే కారు వేసుకొని వచ్చేసాడు. చూడండి, ఒక దైవజనుడికి ఉన్న ఎంత వినయం విధేయత. ఒక్క సూట్ కేసు తాకనిలా, నా సూట్ కేసు నేనే మోసుకొని వస్తాను ప్రణయ్ అన్నా, ఈరోజు మా మందిరంలో బాప్తీసాలి అంటే, లేదు నువ్వు బాప్తీసాలి, నేను లీడ్ చేస్తా.
దేవుని కోసం ఈ విశ్వాసులు దైవజనులందరూ ఈ మాట వినాలా. నీవు నేను పడవలసిన బడ్డన్ ఆయన భరించాడు. హల్లెలూయా. మనమందరం సుఖమైన సేవ చేసాం కానీ సుఖపడలా. నిద్రలేని రాత్రులు ఒక్కడే బండి ఏందన్న, హైదరాబాద్ నుంచి ఒక్కడే బండి, ఒక్కనే ప్రణయ్ ఆడికైనా దేవుని పని చేయాలన్న తపన. ఆయనకి అన్ని కంపెనీలు ఉన్నాయని నాకు తెలియదు వాస్తవంగా. నువ్వేం పని చేస్తున్నావు అన్నాడు. అన్నా, నేను ఒక సెక్యూరిటీ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నానన్నా, నా దగ్గర చాలామంది పనిచేస్తున్నారన్నా అంటే ఆయన అడిగిన నన్ను క్వశ్చన్ ఏం తెలుసా, నువ్వు మీ వాళ్ళందరికీ పిఎఫ్లు కరెక్ట్గా కడుతున్నావా? నాకు అర్థం కాల. ఈయనకి పిఎఫ్ల గురించి అట్ట తెలుసు. మీ వాళ్ళందరికీ ఈఎస్ఎల్ కరెక్ట్గా కడుతున్నావా? సర్వీస్ ట్యాక్స్లు కరెక్ట్గా కడుతున్నావా? అన్నా అన్నీ కరెక్ట్గా కడుతున్నానన్నా, నాకంత అప్డేట్ ఉందన్నా. రైట్, వెరీ గుడ్ ప్రణయ్, దేవుడు మళ్ళీ అదే చూస్తాడు. ఆ తర్వాత తెలిసింది 7 సాఫ్ట్వేర్ కంపెనీలకి ఆయన పెద్ద CEO అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మంది దేవుని సేవకులు మీకోసం నలిగిపోయినారు. అనేక మంది దేవుని సేవకులు మీకోసం కాల్చబడ్డారు, తగలబడిపోయినారు, కొట్టబడ్డారు, చిత్రహింసలు చేసి చంపబడ్డారు. ఇంకా నువ్వు మారకపోతే సౌలుకు పట్టిన గతే నీకు, సొలొమోనుకు పట్టిన గతే నీకు, సంసోనుకు పట్టిన గతే నీకు. ఇంకా మారకపోతే కష్టం. అమ్మా, ఆఖరిగా ఒక మాట చదివి ముగిచ్చేస్తాను. చదవండి ఈ మాట. యేషయా 53వ అధ్యాయం 5 నుంచి 10 వరకు చదవండి. యేషయా మళ్ళీ చదువు పాప. మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను. సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతా ఉంది. మనమందరము అమ్మా గొర్రెల వలె తోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకు ఇష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన అందరి దోషములు ఎవరి మీద మోపాడంట? ఎవరి మీద మోపాడంటమ్మా? యెహోవా మనందరి దోషాలు ఎవరి మీద పడ్డాయంట? యేసయ్య మీద పడ్డాయి. యేసయ్య మీద పడ్డాయి. ఇంకా నువ్వు సంపూర్ణ రక్షణ లేకపోతే, ఈ సభలు వింటున్నా నువ్వు, ఇంకా నువ్వు మారబడకపోతే, ఇంకా నీ రూపార్థంలోకి రాకపోతే, ఇంకా నీ ప్రార్థన అనుభవాలు పెంచుకోకపోతే, ఇంతగా దేవునితో అనుభవించే అనుభవాలు ఇంకా తక్కువైపోతే నిత్య నరకమే. నీకు గుర్తుపెట్టుకో. ఇంకా నువ్వు పాపాలు చేసుకుంటూ పోతే నిత్య నరకమే. ఇదిగో అన్నీ తెలిసిన సొలొమోను అన్నాడు, మీరు ఏమి చేస్తే చేయండి, హాయిగా తిరగండి, హాయిగా తాగండి, సుఖించండి, ప్రశాంతంగా జీవించండి, ఓ విచ్చల విడిగా ఈ లోకంలో బ్రతకండి. అయితే ఒకరోజు మీకేముంది? తీర్పు ఉంది. తీర్పు దినముందు యాజకుడు నిలబడాలా, విశ్వాసి నిలబడాలా, చిన్న బిడ్డలు యవనొస్తే అందరూ నిలబడాలా. ఆ తీర్పుకు భయపడాలా. తీర్పుకు భయపడాలి. ఎవడైనా తీర్పుకు భయపడాల్సిందే. నువ్వు భయపడకపోతే నిత్య నరకమే. ఇంకా పాపాలు చేసుకుంటూ పోతానయ్యా. ఇదిగో 8 పాపాలు చేశాడంట సొలొమోను. ఎన్ని పాపాలంట? 8 పాపాలు. ఇటువంటి ఒక పాపం చెప్పనా? తాగడానికి కోసం అంట ద్రాక్ష చెట్లు వేయించుకున్నాడంట. ఏందంట? తాగేవాడు ఒక అరబాట్లో లేకపోతే ఒక క్వార్టర్ ఫుల్లో కొనుక్కుంటాడు. ఈయన ఏం చేశాడంట? ద్రాక్ష తోటలే నిర్మించుకున్నాడంట. ఆ తోటలు పండడానికంట పెద్ద పెద్ద చెరువులు తవ్వించాడంట. ఏంటంట? చెరువులో మందు తాగడానికి కోసం. వెర్రితనం ఎట్టుండదో అనుభవించాడు, ట్రైల్ వేసాడు వెర్రితనం కోసం. దేవుని కోసం వల్ల, దేవుని కోసం జ్ఞానం వల్ల. ప్రియమైన దేవుని బిడ్డలారా,
మీరందరూ దేవుని బిడ్డలు కనుక ఒక మాట చేస్తున్నా. దేవుని జ్ఞానం ఎవరి కోసం ఆడని తెలుసా? నేను పెద్ద ఇల్లు కట్టానండి, లేకపోతే పెద్ద మందిరం కట్టా. ఒక్కొక్క సామంతరాజుని పిలవాలా. ఎవరిని పోవాలా? నేను పోవాలా? నా దగ్గర పని వాళ్ళు పోతారా? తాకిది రాస్తాను. ఏం చేయాలా? పనుడు పోయి రాజు పిలుస్తున్నాడయ్యా, మా యెరూషలేము మందిరం చూడరా, మా నగరాన్ని చూడడానికి రండి పిలవాలా. ఎవరు పేరు తెలుసా? చెప్పాలి పాస్టర్, ఎవరు పేరు తెలుసా వాళ్ళ గాడికి? ప్రతి సామంతరాజు గాడికి ఎవరు? ఆయనే. ఎందుకు పోయాడు తెలుసా? ఇంక నేను మీకు చెప్పలే. 700 మంది భార్యలను తెచ్చుకున్నాడు అక్కడికి వెళ్ళి. 300 మంది ఉపపత్తులు తెచ్చుకున్నాడు. దేవుని జ్ఞానం స్త్రీలకు వాడాడు, మందుకు వాడాడు, ఈ లోకానికి వాడాడు తప్ప దేవుని కోసం వాళ్ళ గద్దె దించేసినాడు. అమ్మా, నేను ఒక మాట చెప్పనా? నేను ఒక కంపెనీకి అధికారిగా ఉండి నేను ఒక మాట చెప్పనా? ఏ అధికారమైనా దేవుడిచ్చిందే, గుర్తుపెట్టుకోవాలా. నేను కానీ సక్రమంగా లేకపోతే మొట్టమొదటిగా దేవుడు నా అధికారాన్ని తీసి కింద పెడతాడు. నా యాజకత్వాన్ని తీసి కింద పెట్టి నా చర్చిలో చిమ్మేవాడికి తీసుకొచ్చి యాజకుడిగా కూర్చోబెడతాడు ఆయన. జాగ్రత్త. దైవజనుల పిల్లల్నే దైవజనులనే వదల్లా. మిమ్మల్ని వదులుతారు అనుకుంటాడేమో, వదలడు ఆయన. సెట్ యువర్ లైఫ్. సరిచేయబడు ఈరోజు రాత్రి నువ్వు సరిచేయబడకపోతే, నువ్వు మార్చబడకపోతే నీ స్థితిగతిని ఇంకెవరు మార్చలేరు. కళ్ళు మూసుకోండి, ప్రార్థనలోకి ముందుకు సాగిపోదాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థనలోకి సాగిపోదాం. కళ్ళు మూసుకోండి అందరూ. దేవా, ఈరోజు రాత్రి నేను స్థిరపరచబడతా. దేవా, నా యవన కాలంలో నా యవన జీవితాన్ని నీ కోసం ఇచ్చేస్తా. దేవా, ఇదిగో మునుపటిలాగా నా ప్రార్థన ఇక ఉండదు. దేవా, మునుపటి జీవితం నాలో ఇక ఉండదు. ఇదిగో సొలొమోను యెరూషలేముని కట్టాడు కానీ నీ కట్టడలను కనుక్కోలేకపోయాడు. ఇదిగో సంసోను ఇశ్రాయేలు మీదకి ఫిలిప్పీలు రానికుండా ఇదిగో అడ్డుపడవలసిన వాడు స్త్రీకి బానిసైపోయి ఇదిగో నాయన కళ్ళు పోగొట్టుకొని, బలాన్ని పోగొట్టుకొని, నీ ప్రభావాన్ని పోగొట్టుకొని ఇదిగో నాయన పనివోడుగా మారిపోయాడు. మా జీవితాలు అట్ట కాకూడదు నాయన. ఈరోజు రాత్రి ఈ సభలో నైనా మేము స్థిరపరచబడాలా, మా కుటుంబాలు స్థిరపరచబడాలా, మా బిడ్డలు స్థిరపరచబడాలా, నీ ఆత్మ చేత నింపబడాలా, నీ భాషల చేత నింపబడాలా. ఇదిగో నాయనా, నీ ఆత్మ చేత మేము రగిలింపబడాలా. మా బ్రతుకులు మార్చండి అయ్యా. సొలొమోను చూసిన దేవా, మమ్మల్ని కూడా చూస్తున్నావయ్యా. మమ్మల్ని బాగు చేయండి అని దేవుని అడగండి. ప్రేమగల తండ్రి, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, నీ అద్భుతమైన నామానికి 1000 కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. నీ ఆత్మ సంచారం ఇక్కడ జరిగింది నాయన. బిడ్డల హృదయాలు కదిలింపబడ్డాయి. ఇదిగో నాయన అయ్యా, మార్పులోకి రావాలని ఆశపడుతున్నారు, మార్పులోకి రావాలని కోరుకుంటున్నారు. నీ ఆత్మచేత నింపబడాలని ప్రతి యవన బిడ్డ తగించిపోతున్నాడయ్యా. ఇదిగో నీ ఆత్మచేత నింపండి, నీ శక్తి చేత నింపండి, నీ ఆత్మ అభిషేకము చేత ప్రతి ఒక్క బిడ్డని తాకండి నాయన, తాకండి. ఈ సభలో జరిపిస్తున్నా ఇదిగో నీ యాజకుడు, నీ పనివాడు దావీదు గారిని మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. ఇదిగో అజయ్ పాస్టర్ గారిని మీరు జ్ఞాపకం తెచ్చుకోండి అయ్యా. అయ్యా, ఈ మినిస్ట్రీని, ఈ విమోచన మినిస్ట్రీని మీరు దీవించండి, విస్తరింపచేయండి. దీని సరిహద్దులు నాయన విశాలపరచండి. ఈసారి సంవత్సరానికి నాయన ఈ గ్రౌండ్ అంతా నిండిపోవాలా. దేవా, గొప్ప కార్యాలు చేయండి, అద్భుతాలు చేయండి నాయన. నీ శక్తిని ఇక్కడ ఆవరింపచేశారు అయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నీ బిడ్డలను బలపరచండి నాయన. ఈ దిన దీవెలతో నింపమని, నీ దీన దాసుడును నన్ను కూడా మీరు జ్ఞాపకం తెచ్చుకున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రార్థన ఆలకించమని ప్రభు నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీకందరికీ వందనాలు. నన్ను ఇక్కడికి పిలిచిన దైవ